ఓకే. అంటే ఇప్పుడు ఈ ఈ మిస్ వరల్డ్, మిస్ హ్మ్. యూనివర్స్ హ్మ్. అయితే ఈ మిస్ హ్మ్. ఉన్నది ఏదైతే హ్మ్. ఉందో, దానిలో గర్ల్స్ మిస్ అయ్యేదేమైనా ఉందమ్మా? అంటే అన్ ఇన్ జనరల్‌గా ఆ! అంటే ఈస్ దేర్ ఎనీ సచ్ థింగ్ దట్ ఈస్ అబ్జెక్షనబుల్? అంటే అంటే సార్ గర్ల్స్ ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ గట్టా ఏమైనా ఉంటాయా అక్కడ? అలా ఏం లేదు సార్. గర్ల్స్ నథింగ్ యాస్ ఫేస్ సచ్. చేయలేనివైతే ఏం లేదు. నేనైతే ఏం ఎక్స్‌పీరియన్స్ చేయలేదు ఓకే. అలాగా. ఐ డోంట్ నో. అంటే ఒ ఒ వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్ సార్. ఈ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ ఆర్ ఎక్కడైనా సరే వితౌట్ యువర్ కన్సెంట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఆఫ్ కోర్స్. సో దట్ ఇఫ్ ఈస్ యూ ఎ జనరల్ లా. అంతే. దట్స్ ఎ జనరల్ లా. సో ఏం జరుగుతుందా 4 వాల్స్ మధ్యన ఏమవుతుందా అనేది నాకు ఐడియా లేదు గానీ, నేనైతే ఏది ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. ఇట్ ఓకే. వాస్ వెరీ నథింగ్ హాస్ కమ్ టు యువర్ నోటీస్. నా వరకైతే ఏమి రాలేదు. ఓకే. అంటే సో ఇప్పుడు ఈ ఏజెన్సీలకి హ్మ్. చెప్పేటప్పుడు గట్టా, హ్మ్. హ్మ్. ఇప్పుడు మనకెలాగైతే ఇక్కడ కాస్టింగ్ కౌచ్‌నో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్. హ్మ్. ఉన్నాదో హ్మ్. అలాంటిదేదైనా ఉందా అక్కడ? అదే అంటున్నాను. నేనున్నంత టైంలో అయితే నీకు తెలీదు. పీరియడ్‌లో ఎక్కడ ఎన్ని మంత్స్ అయితే నేనక్కడ ఉన్నానో, నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను చూడలేదు గూడా. ఓకే. బట్ ఇండస్ట్రీలో లేదు అని మాత్రం నేను డినై చేయను. డెఫినెట్‌లీ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ ఎవ్రీవేర్ వేర్ దేర్ ఆర్ 2 అపోజిట్ జెండర్స్ ఎవడో ఒకడు ఆశపడతాడు, అత్యాశ పడతాడు. మోహం ఉంటుంది, కామం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మోహం, వ్యామోహం, యాహ్! కామం. అన్నీ ఉంటాయి. సో, హ్మ్. దేర్ ఇస్ నో డినయల్. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే యూ గివ్ కన్సెంట్. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ కన్సెంట్ ఓకే. వీల్ దట్స్ గో ఫర్ ఆల్సో ఓకే. సంబడీ ఎల్స్. అలా అయిపోయింది. అది కూడా ఇండివిడ్యువల్ చాయిసే కదా సార్. ఇప్పుడు మన మోరల్స్, ఎథిక్స్, మన ఐడియాలజీ బట్టి మనం కొన్ని కమిట్ అవుతాం. కొన్ని కమిట్ అవ్వము. సో, ఎగ్జాక్ట్‌లీ. ఐ థింక్ వి ఆర్ నోబడీ టు పాయింట్ ఆర్ ఫింగర్స్ ఎట్ నో సంబడీ. వే. నో వే. నో. అదేదో స్టేట్మెంట్ ఉంటుంది. జస్ట్ బికాస్ వి సిన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ డజంట్ మీన్ ఐ యామ్ మోరల్లీ హైయర్ దెన్ యూ ఆర్ వాటెవర్. సో, నథింగ్ యాస్ సచ్. అట్లాంటిది ఏం లేదు. బట్ ఏంటంటే నాకు అదే చెప్పినట్టు నాకు ఐ డెంట్ ఫైండ్ దట్ నా ఐడియాలజీతో మ్యాచ్ అవ్వకపోతే నేను ఒక్క నిమిషం కూడా అక్కడ నేను ఉండలేను. సో దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ మోడలింగ్ వద్దు, పాజెంట్రీ వద్దు, దన్నో లెట్ మీ కమ్ బ్యాక్ అండ్ వర్క్. అపోలోలోకెళ్ళిపోయావు. వెళ్ళిపోయాను. హ్మ్. దిగ్గానే ఏరోప్లేన్ దిగ్గానే అపోలోకెళ్ళిపోయావు. హ్మ్. అంతే. బట్ ఐ రిమెంబర్ దట్ లేడీ టెల్లింగ్ మీ దిస్. అంటే నీకు కెరియర్ లేకుండా చేస్తాము అనేది. అప్పుడు గూడా నేను ఎంత ఎడమెంట్‌గా ఉన్నానంటే, ఆమె డాక్టర్ నువ్వేంటి చేసేది అన్నాను. అంతేగా. అన్నాను నేను. నీ ఎనకాతల ఒక స్టెతస్కోపు, యాహ్! బీపీ మెషిన్స్ అన్నీ పట్టుకునున్నావు. రేపో మాపో నీకేమైనా ప్రాబ్లమ్ అయితే కూడా నేనే చూడాలి. ఐ సెడ్ ఐ యామ్ ఎ డాక్టర్. నేను అసలు నువ్వు హోస్ట్‌లో ఉండే మాట్లాడుతున్నావా? ఐ యామ్ ఎ డాక్టర్ అంటే తననింది ఈ ఫీల్డ్‌లో అయితే నువ్వేం చేయలేవు. అదే నువ్వు మార్క్ మై డాక్టర్ అయినా, వర్డ్స్. ఇంజినీర్ అయినా, ఆ! యాస్ట్రోనాట్ అయినా ఉపయోగం లేదు. మార్క్ మై వర్డ్స్ అనింది. ఐ సెడ్ ఇట్స్ ఓకే. మీ హెల్ప్ లేకుండా నాకు ఎంత టైం పట్టినా నేను అలానే గ్రో అవ్వడానికి ఇష్టపడతాను గానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ యువర్ హెల్ప్ బికాజ్ యూ ఆర్ సో క్లోజ్డ్ మైండెడ్. దే మనల్ని ఒకలాగా అంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వీళ్ళతోనే మాట్లాడాలి. ఓహో! ఆల్ దిస్ కీప్స్ హ్యాపెనింగ్. యూ అంటే హావ్ ఒక చిన్న మాఫియా టచ్ ఉంటుందమ్మా? ఉంటుంది సార్ డెఫినెట్‌లీ. దిస్ ఇస్ వన్ సర్కిల్. నాకు నచ్చలేదు కాబట్టి నాకది అలా కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళకి బానే నచ్చిన కనిపిస్తది. వాళ్ళకేముందిలే. బానే షేక్ హ్యాండ్ కనిపిస్తది. ఇచ్చి ఓకే అంటారు. బానే కనిపిస్తది. నేను ఇమడలేకపోయాను అంతే. సో, హ్మ్. అది నా నా వాళ్ళు చూసే దాంట్లో ఏమనుకుంటారు, ఆ అమ్మాయి ఇమడలేకపోయింది. ఆ అమ్మాయి ప్రాబ్లమ్. నేనేమంటాను మీరలా ఉన్నారు అందుకే నేను ఇట్స్ దట్స్ వాట్. పర్స్పెక్టివ్సే కదా! యెస్. యెస్. సో, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్ గానీ, బట్ దిస్ కాన్వర్జేషన్ హ్యాపెండ్ 2018లో. ఐ స్టిల్ రిమెంబర్ దిస్ కాన్వర్జేషన్ హ్యాపెండ్. నేనిక్కడికొచ్చిన తర్వాత ఇప్పుడు నాకు వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్, పుష్ప భాస్కర్ గారు కాస్టింగ్ డైరెక్టర్. ఆవిడ నన్ను ఎక్కడో చూసి నన్ను కాస్టింగ్ ఒక ప్రాజెక్ట్‌కి ఆడిషన్‌కి పిలిచి, ఆ ఆడిషన్ టేప్ ఇంకెవరో చూసి అలా నా ఫస్ట్ ఫిల్మ్ అయింది. ఓకే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వాస్ మై ఫస్ట్ ఆడిషన్ విచ్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ నేను ఇమ్మీడియేట్‌గా భాస్కర్ సార్ చేయమన్నారు. మా రోల్స్ కూడా చాలా డిఫరెంట్‌గా మీరు మూవీలో ఏదైతే చూసారో అది కాకుండా వేరేది ఉండింది. బట్ మళ్ళీ రీషూట్ అయ్యి ఎక్సెట్రా సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. ఐ జస్ట్ బికమ్ ఎ వెరీ స్మాల్. అదే నీ గురించి ఇప్పుడు మళ్ళీ చూడాలి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.' నేనున్నానని కూడా ఎవరికీ తెలీదు. తెలీదు. హ్మ్. దట్ ఈస్ వెన్ అప్పుడు కూడా నేను నాకు అనిపించేది. ఒక్కొక్కసారి అంటే వాళ్ళతో టై అప్ ఉండుంటే నేను ఇలా వచ్చి ప్రతి ఆఫీస్‌కొచ్చి ఆడిషన్ వెళ్ళడానికి ఇవ్వాల్సిన అవును. అవసరం ఆ లేదు. అవసరం లేకపోయేది లేదు కదా! వాళ్ళే పుష్ చేసేవాళ్ళు. నేను అప్పుడు ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాను. ఝాన్సీ రాణిలాగా మాట్లాడొచ్చు. అని అనిపించిన మొమెంట్స్ అయితే ఉన్నాయి గానీ, ఇట్స్ ఓకేలే మళ్ళీ అక్కడికెళ్తే వాళ్ళు చెప్పినట్టే చేయాలి. వాళ్ళు ఏ రోల్స్ తీసుకొస్తే అదే చేయాలి. నేను చెయ్యాలి. ఎలాంటి రోల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానో వాళ్ళకి అర్థం కాదు. అవును.
సో ఇఫ్ రియల్లీ సార్ ఈ రోజు నేను వాళ్ళతో ఉండుంటే పొలిమేర మూవీ నేను చేసేదని కాదు. దే వుడ్ నెవర్ యాక్సెప్ట్ టు డూ అ ఫిలిం విచ్ ఇస్ అంటే వాళ్ళతో కాంట్రాక్ట్లోకి వెళ్ళాల్సినవి ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉంటుంది సార్ వాళ్ళతో, ఓకే. సర్టెన్ అమౌంట్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ అనేసి కాంట్రాక్ట్. మిస్ ఇండియా అది అయిన తర్వాత, ఓకే, విన్ అయిన తర్వాత యూ విల్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ దెమ్. సో మేము తీసుకొచ్చిన వర్కే చెయ్యాలి. నీకు ఎక్కడి నుంచైనా వర్క్ వచ్చినా అది మాకు తీసుకొచ్చి మేము ఓకే చేస్తేనే చెయ్యాలి. ఓకే. అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా ఆర్ ఏ ప్రొడక్షన్ ఏ డైరెక్షన్ అంతే. యు ఆర్ అండర్ దేర్ కంట్రోల్. అంతే. దట్స్ ఆల్. యా, సింపుల్గా చెప్పాలంటే అదే. సో పంజరంలో చిలక. ఎగ్జాక్ట్లీ. నువ్వు బంగారు పంజరం బంగారు పంజరం. సో ఆ లైఫ్ స్టైల్ నాకు నచ్చలేదు. సో అందుకనే నేను కింద పడి మీద పడి ఆ ఆఫీసెస్కి వెళ్ళి చిన్న రోల్స్కి కూడా ఆడిషన్ చేసి, ఇఫ్ యూ సీ రౌడీ బాయ్స్లో నేను ఒక కేమియో ఉంటుంది నాది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఉంటుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానికంలో ఆయన పొలిమేర 1 చూసి డైరెక్టర్ గారు మోహన్ గారు ఈ సైడ్ నమ్మ నువ్వే చేయాలి క్యారెక్టర్, నువ్వైతేనే దీనికి జస్టిస్ చేస్తావు సార్. అది ఎక్కువ లేదు సార్, నాకు నేను అనుకుంటున్న ఇమేజ్, నేను వేరే కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు బాగా పర్ఫామ్ చేయి, ఇది వర్కౌట్ అవుతుంది అన్నారు. అది లిటరలీ ఆయన కోసమే చేశాను ఆ రోల్ నేను. సో ఇలాగ నాకు వచ్చిన ప్రతి వెబ్ సిరీస్ చేశాను. ఆహాలోనే ఒక 3 వెబ్ సిరీస్ చేశాను నేను. సో నాకేంటంటే నా విజిబిలిటీ, నా ప్రెజెన్స్ సెట్లో ఒక కెమెరామ్యాన్ చూసిన, డైరెక్టర్ చూసిన, ఐ నో మై హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ బీ సీన్, ఏదో ఒక రోజు నోటిస్డ్ అని. సో దాంతో నేను చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని చూడకుండా చేసుకుంటూ వచ్చాను. అండ్ ఐ నో సమ్వేర్ ఐ విల్ బ్రేక్ ది ఐస్ అనేది నాకు ఉండింది, కానీ అది ఎప్పుడు ఎంత త్వరగా ఎంత లేట్గా అవుతుంది అనేది తెలియదు. పాపులారిటీ వచ్చింది కాబట్టి రేపటి నుంచి నీ ఫోటో పెద్దది పెడతారు పోస్టర్ల మీద, అంతే కదా, వీడియో వాటి మీద, అంతే. పీపుల్ ఎన్కాస్ట్ ది పాపులారిటీ అంతే.